RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా దావోస్ జర్మనీ పర్యటన నుండి తిరిగి వచ్చిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీతానగరం నుంచి పార్వతీపురం వరకు ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. దావోస్ పర్యటనకు అవకాశం రావడం ఒక గొప్ప అనుభూతిని అరుదుగా కొంతమందికే లభించే ఇటువంటి అవకాశం తనకు దక్కడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. బండి ఆడలకు చోటిచ్చారా చూడు. నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, ప్రపంచం మొత్తం మీద 20 నుంచి 24 మన ఈ నెలలో ప్రపంచ దేశ CEOs, అధ్యక్షులు, వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఆ దేశ అధ్యక్షులు అందరూ కలిసి ఒక కేంద్ర బిందువైన డావోస్లో కూర్చోవడం, దాని గురించి ప్రపంచ ఆర్థిక వనరులను ఎలా సృష్టించాలి, రాబోతున్న తరాలకి మనం ఏం చేయాలి, ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రేపు రాబోతున్న కారణాలు ఏంటి, ప్రజలపైన ఏ అభిప్రాయాలు ఎంత ప్రభావితం చూపిస్తాయని గొప్ప డిస్కషన్ జరిగింది ఈసారి ఒక 4 థీమ్లో. అయితే అందులో కూడా నేను భాగస్వామ్యం చేయడం, పాల్గొనడం పార్వతీపురానికే గర్వకారణంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎంతో అరుదుగా వచ్చే అవకాశం అది ముఖ్యమంత్రులకి, మంత్రులకి, అది అందరి మంత్రులకు కూడా రాదు. అలాంటిది నాకు రావడం, నేను వెళ్ళడం, ఇందులో పార్టిసిపేట్ చేయడం, నా వంతు సాయంగా మన ఏపీ ప్రొవిజన్ ఏదైతే బిల్డింగ్ ఉందో అందులో కూర్చుంటూ ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తున్నారో ఆంధ్రప్రదేశ్కి వాళ్ళతో కూడా మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చెప్పడం, ప్రభుత్వం తీసుకుంటున్న ఈజీ టు బిజినెస్ గురించి చెప్పడం, ఆంధ్రప్రదేశ్ బిజినెస్కి ఎంత అనువైన ప్రదేశం అనేది నా ద్వారా కూడా చెప్పడం కూడా నాకు చాలా ఆనందం వచ్చింది. ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ దావోస్ సమావేశం ఆంధ్రప్రదేశ్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అందరిలాగా కాకుండా, ఎంఓఎస్ కాకుండా ఎవరైతే మనకి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ జాగాని, ఆ ఊరిని చూపించిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్ చేయండి. గాలి మాటలు వద్దు, ఎంఓఎల్ చేసుకోవడం కాదు. ముందు మా రాష్ట్రానికి విజిట్ చేయండి, మా రాష్ట్రంలో అనుకూల పరిస్థితిని చూడండి, చూసిన తర్వాతే మీరు ముందు చూడండి, నమ్మండి, నమ్మిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఈసారి మనం కొత్త బంధుగా వెళ్ళడం. ఆల్రెడీ చాలా వరకు కంపెనీలు మాస్టర్ కార్డ్స్ కానీ, అలాగే బయోటెక్నాలజీ కానీ, భారత్ బయోటెక్ కానీ, ఫార్మసీ కంపెనీస్ కానీ, అలాగే మెటల్ స్టీల్ కానీ, పెట్రోకెమికల్స్ కానీ, ఈ మన విశాఖపట్నం నుంచి కాకినాడ కారిడార్, విశాఖపట్నం నుంచి రాయ్పూర్ కారిడార్, విశాఖపట్నం నుంచి గుంటూరు నుంచి కర్నూలు నుంచి బెంగళూరుకి వెళ్ళే కారిడార్లో అద్భుతమైన డెవలప్మెంట్ జరగడానికి ఈ డావోస్ ఉపయోగపడింది అనేది స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో పేరు కూడా తెలియని వాళ్ళకి నాకు దేవుడు, ఇక్కడ ఉండే కార్యకర్తలు, అలాగే పార్టీ పెద్దలు అవకాశం ఇచ్చున్నారు. పార్వతీపురం గురించి చెప్పే అవకాశాన్ని ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడ చెప్పుకునే అవకాశం కలిగించడం చాలా ఆనందానికి, భావోద్వేగానికి కూడా గురవడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అవకాశమైంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు అక్కడికి వెళ్ళాలని. అలాంటిది మన ఊరికే రిప్రజెంటేషన్ రావడం, ఇది పార్వతీపురానికి అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే నేను డైరెక్ట్గా పార్వతీపురం ఎమ్మెల్యేనని చెప్పుకున్నాను, నా ఇంట్రడక్షన్ అదే. సో పార్వతీపురం అంటే ఎక్కడ ఉంటుంది అంటే కొంచెం బ్రీఫ్గా చెప్పేవాడిని. సో మన ఊరు ఇక్కడ ఉంది అని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గట్టిగా అరిచానండి. అక్కడ పార్వతీపురాన్ని ప్రపంచ దృష్టికి తీసుకువెళ్ళారు మన